నిన్ను తొందరగా తన వైపు మార్చుకుంటాడు. ప్రార్థన జీవితానికి దుష్టుడు నీపై ఏలుబడి చేస్తాడో, ఏ శోధనలో, ఏ శ్రమలో, ఏ సమస్యలో, ఏ బంధకములో, ఏ ఇక్కట్లో, ఏ ఇరుకులో కొట్టుమిట్లాడతావో నీకే తెలియజేయని బిడ్డ. అందుకనే సమస్తమైనటువంటి రుగ్మతల నుంచి బయటికి రావాలంటే, సమస్తమైన ఆటంకాలు కొట్టేయబడాలంటే యేసయ్య నామములో నువ్వు ప్రార్థన స్తోత్రం కలుగును గాక. ఎక్కడ నీకు సూర్యుడు కిచ్చోడులో నీవుడా చంద్రుడా జనులు తన శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు హల్లెలూయా. ఈ రోజు దేవుని బిడ్డ దేవాతి దేవుని ప్రార్థన ఆలకించి సమర్థమైనటువంటి వెళ్ళగొట్టే సమర్థుడు ఎందుకో తెలుసా? నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సర్వోన్నతుడు, నువ్వు ఎప్పుడిస్తున్న దేవుడు, నువ్వు పూజిస్తున్న దేవుడు సర్వాంతర్యామి కదా. ఈ సార్వత్రిక సంఘముగా నువ్వు ఎత్తమైనటువంటి ఒక కుమారుడుగా నువ్వు ఉండాలంటే, సర్వోన్నతులకు కుమారుడుగా నువ్వు మార్చబడిన రోజున నీ ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. ఇది లేక చాలా మంది బిడ్డలు దిక్కులు చూస్తూ ఉంటారు. ఎవరు సహాయం చేస్తారా, ఎవరింటికి వెళ్తే చేస్తారా, ఎవరింటికి వెళ్తే ఇస్తారని చూస్తుంటావు. నువ్వు ఆలోచిస్తున్న దేవుడు మహారాజు కదా. ఆ నామమును వంగి ప్రార్థన చేయి, పరిశుద్ధాత్మ నిన్ను ఎత్తి పట్టుకుంటాడు. అది దేవుడు నీ జీవితంలో అద్భుతమైన చేయాలంటే రెండు మాటలు నేర్చుకున్నాం. మొదటి మాట ఏంటి? ప్రభు ముందు విశ్వాసం ఉంచాలి. రెండు, ప్రార్థన చేయాలి. ఎవరిలాగా? యెహోషువలాగా ప్రార్థన చేయాలా? మొదటి మాటలు ఎవరిలాగా? అబ్రహాము వలె. స్తుతి కలుగును గాక. నమ్మినందరూ సభలు కట్ట, నిద్రపోయిన సభలు కట్టండి. నేను నమ్మలేదు, అప్పుడు ఎవరు నిద్రపోతున్నారు అయ్యా? అయినా పోయేళ్ళు ఉంటారులే. స్తోత్రం కలుగును కాక. మూడవ మాట చూద్దాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. దేవుని బిడ్డలారా, ఈరోజు వేల్పులలో నీ వంటి వాడవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడవడు. నీవు దక్షిణ హస్తములో చాపితివి, భూమి వారిని మృంగివేసిన విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత స్తోత్రం కలుగును గాక. ఈ మాటలో ఏమర్థం దొరికింది తెలుసా? ఏమని పిలుస్తున్నాడు? యెహోవా నీ వంటి వాడు అంటే ఏం చేస్తాను తెలుసా? స్తుతిస్తున్నాడు.